హాయ్ యూస్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్వశ్చన్ సెంటర్. ఈ రోజు ఈ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 2 కి సంబంధించినటువంటి అథమెటిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఈ అథమెటిక్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a and b are two distinct integers, then which of the following is incorrect? a b లు రెండు విభిన్న పూర్ణాంకాలు అయితే ఈ క్రింది వాటిలో ఏది తప్పు అంటున్నాం. సో విచ్ వన్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో టూ ఇంటీజర్స్ గా ఉన్నప్పుడు మనకి a ప్లస్ 0 ప్లస్ a అనేది a అవుతుంది. సో ఇది కరెక్టే కదా. మనకి రాంగ్ స్టేట్మెంట్ చూద్దాం. a మైనస్ 0 ఇస్ ఈక్వల్స్ a అవుతుంది. షుడ్ నాట్ ఈక్వల్ టు 0 మైనస్ a. సో 2 మైనస్ 0 అనేది 0 మైనస్ 2 కి ఈక్వల్ అవుతుందంటే కాదు కదా. సో 0 మైనస్ 2 కి ఈక్వల్ కాదు కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ కరెక్ట్ అనేది కాదు. మన a ప్లస్ b ఇస్ ఈక్వల్స్ b ప్లస్ a అనేది ఇది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ a మైనస్ b అనేది b మైనస్ a కి ఈక్వల్ కాదు కాబట్టి మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ కూడా ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. స్టేట్మెంట్ రాంగ్, క్వశ్చన్ కి ఆన్సర్ అది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. If x is equals 164 to the power of 169 plus 333 power 337 minus 727 to the power of 726, then what is the units digit of x? So 1 plus value connect cheyalem. So 164 to the power of 169 plus 333 to the power of 337 minus 727 to the power of 726 అన్నాము. సో ఇక్కడ చెక్ చేయండి. మనకి 1 ప్లస్ వాల్యూస్ ఉన్నటువంటి కండిషన్ ఏంటి? 4 కి పవర్ మనకి ఆడ్ నెంబర్స్ వస్తే 4 వస్తుంది కదా. ప్లస్ 3 ఉన్నప్పుడు పవర్స్ అయితే 4 చేయాలి. 4 అంటే మనకి లాస్ట్ 2 ఇయర్స్ యాడ్ చేస్తే 4 అనేది 36 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 3 పవర్ 1 అంటే ఎంత వస్తుంది? 3 గా తీసుకోవచ్చు. మైనస్ 7 పవర్ ఇక్కడ మనకి 4 1 4 6 24 అంటే రిమైండర్ 2 కాబట్టి 7 స్క్వేర్ ఎంత వస్తుంది? 49 9 తీసేసుకుంటున్నాం. మరి 4 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది? 7 కి మైనస్ 9 అంటే జాగ్రత్త చూడండి. ఇది వాల్యూస్ 17 ఉన్నా 27 ఉన్నా 37 ఉన్నా వాల్యూ అనేది 7 మైనస్ 9 అంటే 17 మైనస్ 9 ఎంత? 8. 27 మైనస్ 9 అంటే 18. అంటే వచ్చే 1 ప్లస్ వాల్యూ మనకి ఏముంటుంది? 8 గానే ఉంటుంది కదా. తీసుకోవాల్సిన 1 ప్లస్ వాల్యూ కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ ఇస్ వాట్? 8 అనేది ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 33. సింప్లిఫై ది గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇచ్చిన సమాసాన్ని సూక్ష్మీకరించడం అనుకున్నాం. సో 55 1/3 divided by 3 1/5. సో ప్లస్ లో మైనస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ మొత్తం ఒకసారి రాసేస్తున్నా. ప్లస్ 2 1/2 మైనస్ ఆఫ్ 2 1/3 మైనస్ ఆఫ్ 2 1/3 మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ 3/5 రాస్తుంది. మైనస్ 3/5 రాస్తుంది. చెక్ చేయండి. ప్లస్ 2 కి మైనస్ 2 అనేది గిట్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు హోల్ నెంబర్స్ లో. అంటే మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో హోల్ నెంబర్ అనేది ఏది ఉంటుందో మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేయండి. 3 ఇది వాల్యూ చెక్ చేసుకోండి. 3 అనేది అలానే వచ్చేసి. సో 55 3 అంటే 165 ప్లస్ 1 అంటే 166 బై 3 డివైడెడ్ బై 3 ప్లస్ 1/5 ప్లస్ 1/2. సో 3 1/5 అంటే 3 ప్లస్ 1/5 రాయొచ్చు. మైనస్ 1/3 మైనస్ 3/5 వస్తుంది. మరి బై 1 తీసుకున్నప్పుడు సో అన్నింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది? 5 2 3 అంటే ఎల్సిఎం 30 తీసుకుంటే 1 కి 30 కాబట్టి 30 3 అంటే 90 ప్లస్ 5 6 కాబట్టి 6 సో 15 1 30 కాబట్టి సో మైనస్ 10 సో మైనస్ 18. ఓకే 166/3 డివైడెడ్ మరి 90 ప్లస్ 6 అంటే 96 96 ప్లస్ 15 111 మైనస్ 28. సో వచ్చేసి వాల్యూ వస్తుంది 83 కదా. మరి ఇప్పుడు 166/3 ఇంటూ వాల్యూ 83 వచ్చింది కదా. మరి రెసిప్రోకల్ రాస్తే ఏమవుతుంది? 30/83 గా రాయొచ్చు. 83 2s 2 3 1s 3 10s 2 10s ఎంత వస్తుంది? 20 is వాల్యూ తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ 20 is కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 34. సింప్లిఫై ది గివెన్ ఎక్స్ప్రెషన్. ఇచ్చిన సమాసాన్ని సూక్ష్మీకరించండి. ఇప్పుడు చూడండి. a³ ప్లస్ b³ a² మైనస్ ad ప్లస్ b² అంటే a³ ప్లస్ b³ బై a² మైనస్ ab ప్లస్ b² ఇంటూ 1/77 మైనస్ 30 30 కదా. ఇప్పుడు a³ ప్లస్ b³ బై a² మైనస్ ab ప్లస్ b² అంటే రిజల్ట్ ఏమవుతుంది? a ప్లస్ b మాత్రం రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ a³ ప్లస్ b³ అనే ఫార్ములా ఏం రాయొచ్చు? a ప్లస్ b ఆఫ్ a² ప్లస్ a² మైనస్ ab ప్లస్ b² రాస్తే సో a ఈ వాల్యూ ఇంకా న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఉంటుంది a ప్లస్ b మాత్రం ఉంటుంది.
మరి 777 ప్లస్ 423, సో 777 423 లో సో 77 23 అంటే 100 కదా, మరి ఇప్పుడు 7 ప్లస్ 100 12 వస్తుంది. 1200 ఇంటూ 1/30, 31s are 30 40s. So this person value ఏంటంటే ఆప్షన్ 1 40 is the correct answer. Option 1 is the correct answer. తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్, A bought an article and spent rupees 550 on its repairs. He then sold it to B at a profit of 10%. B sold it to C at a loss of 20%. C finally sold it for rupees 6864 and at a profit of 30%. How much did A pay for the article? A అన్నమాట ఒక వస్తువుని కొని దాన్ని రిపేర్ అయితే 550 రూపాయలు ఖర్చు చేశాడు. దాన్ని 10% లాభంతో Bకి అమ్మాడు. B దాన్ని 20% నష్టంతో Cకి అమ్మాడు. చివరకు C దాన్ని 30% లాభంతో 6864 రూపాయలకు అమ్మితే ఏ వస్తువును కొనగలిగిన దాంట్లో చూడండి, ఏ అనే పర్సన్ కొంత ఇన్వెస్ట్మెంట్ చేశాక దానిపైన 550 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత మనకు ఒక 10% లాభంతో B అనే పర్సన్కి సేల్ చేసుకున్నాడు. మరి B అనే పర్సన్ ఎంతైతే పర్చేస్ చేశారో దాని మీద మళ్ళీ అతను ఏం చేస్తున్నాడు, 20% లాస్ తోని Cకి సేల్ చేస్తున్నాడు. మరి C అనే పర్సన్ ఎంతో కొంత చేసిన ఇన్వెస్ట్మెంట్ అనే దానిపైన 30% లాభంతో ఎంతకి సేల్ చేస్తున్నాడ, 6864కి సేల్ చేసేట. అయితే ఏ అనే పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఎంత అని పెడుతున్నాడు, ఇనిషియల్ ఉన్నటువంటి అమౌంట్. ఇప్పుడు చెక్ చేయండి, ఈ 6864 అనేది 30% ప్రాఫిట్ అని అంటే దిస్ పర్సన్ 130% కదా, ఇంటూ 100 రాస్తే అప్పుడు C అనే పర్సన్ చేసిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మరి C ఇన్వెస్ట్మెంట్ అంటే B సేల్ చేసిన ప్రైస్ కదా, 20% లాస్ కాబట్టి బై 80 ఇంటూ మళ్ళీ 100 రాస్తే B చేసిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మరి B ఇన్వెస్ట్మెంట్కి నాకు 10% ప్రాఫిట్ వస్తుంది అనుకున్నాము. ఏ ఇన్వెస్ట్మెంట్ అంటే బై 110 రాస్తాం అనుకోండి, అప్పుడు అసలు ఏ చేసిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉందా తెలుసుకోవచ్చు. మరి 0కి 0, 0కి 0, 0, 0 క్యాన్సల్. 11 1s 11 6 66, 11 2s 22, 11 4s 44, 13 1s 13 4s 52, 13 8s 104, 8 1s 8 6, 6 into 10. సో ఇంటూ 100% అనేది తీసుకుంటే మనకు వచ్చేసి టోటల్ పర్చేస్ వాల్యూ ఎంత అంటే 6000 రూపీస్ గా తీసుకోవాలి. ఎవరికి పర్సన్ ఏ అనే పర్సన్ చేస్తున్న టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 6000. కానీ అది ఎప్పుడు అంటున్నాం, 5 రూపీస్ అనేది అతను రిపేర్స్ ఖర్చు చేసిన తర్వాత, మరి రిపేర్స్ ఖర్చు చేయకపోతే అతను ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది 5450 రూపీస్ కదా. తీసుకోవాల్సిన అమౌంట్ ఎంత అంటే 5450 అనేది తీసుకోవాల్సిన అమౌంట్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? Next one, question number 36. A dishonest shopkeeper claimed to have sold an item for rupees 23 per kg, which cost him 25 per kg. However, by using faulty weights, he gave only 600 grams instead of 1 kg. What is the total percentage profit or loss? అవినీతి దుకాణదారుడు ఒక వస్తువును 25 రూపాయల బదులుగా 23 రూపాయలకే అమ్మాడు. తప్పుడు తూకం ఉపయోగించి 1 కేజీ బదులుగా 600 గ్రాములే ఇచ్చాడు. అయితే మొత్తం మీద లాభం నష్టం అనేది తెలుసు చూడండి. సో యాక్చువల్గా 25 రూపీస్ తీస్తా అని చెప్పారు, అంటే కేజీ అనేది 250 రూపీస్ ఉంది అనుకుందాము, 23 అంటే 230 అనుకుంటున్నాం. ఇక్కడ నాకు క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి అనిపిస్తాను. అంటే అతను 230 రూపీస్ తీసుకుంటున్నప్పుడు అంత వర్క్ నుండి అమౌంట్ ఇస్తే అంటే 250 రూపీస్ అనేది అమౌంట్ బ్యాక్ ఇస్తే మనకి ఆ 20 రూపీస్ ప్రాఫిట్ గా ఉంటాయి. మనం ఇలా ఈ కేజీకి 250 ఉన్న దాంట్లో జస్ట్ 600 గ్రామ్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఈ 250 గ్రామ్స్ అనేది 1000 గ్రామ్స్ కి తీసుకున్నప్పుడు జస్ట్ 600 గ్రామ్స్ వచ్చేసినటువంటి ప్రైస్ అనేది కనుక్కుంటే 25 6 అంటే 150 కదా. అంటే అతను జస్ట్ మనకి ఇచ్చినటువంటి వర్త్ ఏంటంటే 150. మరి ఈ 150 రూపీస్ వర్త్ లో అతను తీసుకున్న 230 అంటే 8 రూపీస్ ప్రాఫిట్ కదా. అది ఎంత పర్సెంట్ క్వశ్చన్ చేస్తున్నాం. 0 0 క్యాన్సిల్. మరి 5 3s 5 20s 28s అంటే 160, 160 by 3 అంటే 3 5s 15, 3 3s 9, 1/3% అనేది ప్రాఫిట్ గా తీసుకోవాలి. సో ప్రాఫిట్ పర్సెంట్ ఏంటంటే ఆప్షన్ 4 12 53 1/3% ఇస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ గా రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 37. A shopkeeper offers 3 types of discount schemes for buyers. Which of them has the maximum discount percentage? ఒక షాప్ యజమాని కొనుగోలుదారుకి 3 రకాల డిస్కౌంట్ ఇస్తున్నాడు. వాటిలో అతి ఎక్కువ డిస్కౌంట్ శాతం మీద అంటున్నారు. సో 2 సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ ఆఫ్ 13% ఈచ్ అంటున్నారు. మరి 13% ఈచ్ అంటే 13 2s 26 మైనస్ 13 స్క్వేర్ ఎంత 160 అంటే 1.69 సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. సో 24.31% డిస్కౌంట్ వస్తుంది ఫస్ట్ దానికి స్కీమ్ ఫస్ట్ వన్. ఓకేనా? మరి సెకండ్ వన్ చెక్ చేయండి.
2 సెక్షనల్ డిస్కౌంట్స్ ఆఫ్ 28,600. 20 ప్లస్ 600 26 మైనస్ 26 120 కాబట్టి 1.20 తీసుకుంటే సో వచ్చేసి మనకి వాల్యూ 24.80 వస్తుంది. మరి ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది, సెకండ్ దగ్గర వస్తుంది, కానీ ఇక్కడ థర్డ్ ఉంటుంది కదా. మరి థర్డ్ వన్ మనకి ఒకే ఒక డిస్కౌంట్ అనేది ఎంత అంటున్నాం, సింగిల్ డిస్కౌంట్ 26% అంటున్నాం. మరి ఇప్పుడు 24.31 24.8 అండ్ 26% అంటే సో ఎక్కువ డిస్కౌంట్ అనేది ఎక్కడ వస్తుంది, 26% కదా. తీసుకోవాల్సిన ఆప్షన్ థర్డ్ వన్, ఓన్లీ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ 3 అనేది ఎక్కువ డిస్కౌంట్ అనేది వస్తున్నారు. ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 38. Johnny borrows rupees 7,000 from the bank at simple interest. After 3 years, he pays rupees 4,000 to the bank. This amount being entirely adjusted as a repayment of the part of principal borrowed. At the end of 5 years from the date of borrowing, he pays 4,350 to the bank to settle the amount. So find the rate of interest. Johnny సరళ వడ్డీకి బ్యాంక్ నుంచి 7,000 రూపీస్ తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత బ్యాంక్ అతనికి 4,000 రూపాయలు వడ్డీ చెల్లించినట్టు. ఆ విధంగా చెల్లించిన డబ్బును తీసుకున్న డబ్బు కొంత భాగానికి సర్దుబాటు చేశాడు. డబ్బు తీసుకున్నప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత బ్యాంకుకి 4,350 రూపీస్ చెల్లించి అకౌంట్ ముగించాడు. వడ్డీ రేట్లు కనుక్కోమంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనం తీసుకున్నట్టు ప్రిన్సిపల్ ఎంత అంటే 7,000 రూపీస్ కదా. ఎన్ని ఇయర్స్ కంటే ఫస్ట్ 3 ఇయర్స్ అంటే సో టోటల్ వర్త్ అనేది 21,000 రూపీస్ అనుకుంటున్నాం. ఈ 21,000 రూపీస్ పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నా R/100 అనేది తీసుకున్నాం అనుకోండి. సో మనం ఫస్ట్ 3 ఇయర్స్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత 21 into R అనేది ఇంట్రెస్ట్ పే చేయాలి. ఆ తర్వాత 7,000 లో 4,000 క్లియర్ అయిపోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 3,000 రూపీస్ కదా. మరి ఈ 3,000 రూపీస్ లో మళ్ళీ R/100 అనేది ఎన్ని ఇయర్స్ పే చేస్తున్నారో ఇంకొక 2 ఇయర్స్ అని తీసుకుంటున్నారు. అంటే 3 2 6 ఇయర్స్ తీసుకుంటే 0 60 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అని తీసుకుంటే అప్పుడు వచ్చేటువంటి మొత్తం అమౌంట్ ఎంత 4,350 బై పే ఆఫ్ 4,000 అంటే 4,000 ప్లస్ 4,350 అంటే 8,350 అనేది అమౌంట్ మొత్తం పే చేసాము. ఆన్ ప్రిన్సిపల్ 7,000 అంటే మనకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 1,350 కదా. అప్పుడు 270 R is equals 1,350 అయితే అప్పుడు 0 0 క్యాన్సిల్ 27 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది 5% is the rate of interest తీసుకోవాలి. సో ఆప్షన్ 4th one is the correct answer అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 39. The difference between the simple interest and compound interest on certain sum at 30% per annum for 3 years rupees 8,910. If it is known the interest is compounded annually, then find the principal amount. కొంత సొమ్ము 30% per annum వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు వచ్చే సరళ వడ్డీపై చెల్లించిన వ్యత్యాసము 8,910. వడ్డీని సంవత్సరానికి లెక్కించడంతో 3,000 ఎంత ఉంటుంది. సో 3 ఇయర్స్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోజిషన్ తీసుకున్నాడు. డిఫరెన్స్ అంటే ఫార్ములా ఏముంటుంది, D is equals P into R/100 whole square into 300 plus R/100 తీసుకోవచ్చు. ఓకేనా. బట్ చెక్ చేయండి, ప్రిన్సిపల్ మనకు తెలుసా అంటే తెలియదు. డిఫరెన్స్ ఎంత ఉంది 8,910 into is equals ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 30/100 3/10 into 3/10 స్క్వేర్ కాబట్టి 30 కాబట్టి 330/100 వస్తుంది. తీసుకోవాల్సిన వాల్యూ ఎంత 0 0 క్యాన్సిల్ 3 3s are 9 9 9s are 81 9 9s are 81 0 కి 0. ఓకేనా. 33 30s are 990 30 into 10 10 0. సో 30,000 is the principal. సో ప్రిన్సిపల్ తీసుకోవాల్సిన వాల్యూ ఎంత 30,000 రూపీస్ తీసుకోవాలి. సో ఆప్షన్ థర్డ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. Next one, question number 4. Radha invested her savings in schemes A and B in the ratio of 5:9, each for 1.5 year. Scheme A offers interest at 20% per annum, compound interest half yearly. And scheme B offers interest at the same rate of compounded yearly. With the total interest received from the both schemes after 1.5 year is rupees 13,605. The sum invested by her in scheme A. Radha than savings ni A, B లలో A, B అనే పథకాలలో ఇన్వెస్ట్మెంట్స్ లో 5:9 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ 500 అండ్ 900 రూపీస్ అనుకోవచ్చు కదా. మరి రెండు రూపాయలకి టైం ఎంత అంటే 1.5 ఇయర్ అనుకున్నాం. సో 3/2 ఇయర్స్ కి ఇది కూడా 3/2 ఇయర్స్ 1.5 ఇయర్ కాబట్టి పథకం ఏ అనేది 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 మంత్స్ కి ఇన్వెస్ట్ చేస్తాం కదా. సో పథకం ఏ వచ్చేసి 20% కాదు. ఓకేనా. సో పథకం మనకి వచ్చేసి ఏలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఎంత అనుకున్నాం 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. పథకం బి వచ్చేసి మనకి అదే వడ్డీ రేటుతో సేమ్ సంవత్సరానికి ఒకసారి లెక్కించబడుతుంది అన్నారు. ఓకేనా. ఇక్కడేమో 6 మంత్స్ కి కాంపౌండ్ చేయబడితే అక్కడేమో వడ్డీ రేటుతో సో ఎవ్రీ ఇయర్ కాంపౌండ్ చేయబడుతుంది అన్నారు. క్లియర్.
అయితే రెండు పథకాలలో సంవత్సరం తర్వాత ఆమె కొనసాగించినటువంటి మొత్తం వడ్డీ అనేది 13,605 అయితే ఆమె పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటున్నాం. చూడండి, సో వాస్తవానికి ఏ అనే పర్సన్ ఒక 5, బి అనే పర్సన్ 900 అనేది రేషియో. సపోజ్ 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ 900 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. మరి ఏ అనే పర్సన్ 1.5 ఇయర్కి 20% తో అంటే ఇయర్లీ 20%, మరి హాఫ్ ఇయర్లీ చూస్తుంది 10% కదా. 10% ఫ్రాక్షన్ తీసుకోవచ్చు 11/10 అమౌంట్ గా తీసేసుకున్నాం. మనం 6 మంత్స్ లెక్కేస్తాం. 1.5 ఇయర్ అంటే పవర్ 3 టైమ్స్ కాబట్టి పవర్ 3 వస్తే సో వచ్చేసి 500 ఆర్ 0 ఇస్తున్నాం అనుకోండి 5,000 9,000. 5,000 into 133 1/1000. So 0 speak 0 cancel. 133 అంటే 5 ones are 5, 5 3s are 15, 5 3s are 15, 6, 5 ones are 5 plus 1 is 16. That was 6,500 is amount on scheme A. Whenever 5,000 rupees invested. మరి 9,000 rupees ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ మంత్ కి 20% వస్తుంది డైరెక్ట్ గా. 1.5 ఇయర్ ఇయర్లీ కాంపౌండ్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కి మనం 125 అనేది తీసుకోవచ్చు. 1.5 ఇయర్ లో హాఫ్ ఇయర్ ఉంటుంది కాబట్టి అప్పుడు చెక్ చేయండి. 2 zeros కి 2 zeros and 1 0 1 0 1 0 1 0 cancel. So 11 12 అంటే 132 132 into 9. మరి లాస్ట్ వన్ 0 9 2s are 18, 9 3s are 27 1 అంటే 28, 9 1s are 9 plus 2 అంటే 11. సో 11 0 వస్తుంది. మనం చెక్ చేయండి. తీసుకున్న మొత్తం వడ్డీ వచ్చేసి మరి 5,000 రూపీస్ ప్రిన్సిపల్ కి 6655 అంటే మనం తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ 1655 కదా. మరి ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ వస్తుంది 9,000 రూపీస్ లో 2880 వస్తుంది. మరి రెండు కలిపి 5 13 8 plus 7 15 and 4535 తీసుకున్నప్పుడు సో ఈ 4535 అనేది మనకి ఇంట్రెస్ట్ గా ఉంది. సో మొత్తం ఇంట్రెస్ట్ ఇంకా 13,605 తీసుకుంటే ఇంటూ మనకు కావాల్సినటువంటి ఏలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఎంత 5,000 రూపీస్. 5,000 రూపీస్ 500 రూపీస్ చెక్ చేయండి. 5 1,000 5 9s 5 zeros 5 7s. మరి 9 zeros అంటే 9 తో చెక్ చేయండి. సో 9 తో క్యాన్సిల్ అవ్వదు కదా. సో 9 and 7 తో సో 13,605 ని క్యాన్సిల్ చేస్తాం. 9 not 7 1s 9 not 7 53 and 4 453 by and పక్కన 5 9 5s 45 and 4 5 35 వస్తుంది. సో అప్పుడు వచ్చేసి మనకి 15 టైమ్స్ కాబట్టి 1s 15s 15,000 వస్తుంది. 15,000 ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ గా తీసుకోవాలి. This was my investment scheme ఏంటంటే ఫస్ట్ ఓకేనా. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 40. The man runs for 40k that take time taken by first 10 kilometer is twice the time taken by him the second 10 kilometer. Time taken in the third 10 kilometer is half of the time taken in the fourth 10 kilometer. The time taken in the fourth 10 kilometer is equal to the time taken in the first 10 kilometer. If we speed the first 10 kilometer is 40 kilometer per hour, then what is the average speed of the for 40 kilometer? ఒక వ్యక్తి 40 కిలోమీటర్ పరిగెడుతున్నాడు, 40 కిలోమీటర్ రన్ చేస్తున్నాడు. ఫస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ని ఎంత టైం తీసుకున్నాడో సెకండ్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ కి తీసుకున్న టైం కన్నా కూడా 2 టైమ్స్ ఉంటుంది. అంటే ఇక్కడ 1 పార్ట్ ఆఫ్ టైం తీసుకుంటే ఇక్కడ 2 parts ఆఫ్ టైం తీసుకుంటే కదా. నెక్స్ట్ వన్ థర్డ్ 10 కిలోమీటర్ కి తీసుకోవాల్సిన టైం అనేది 4th 10 కిలోమీటర్ తీసుకోవాల్సిన టైం కన్నా సగం అంటున్నారు. సో ఇక్కడ మనకి 1 ఉంటే 2 parts ఉన్నది యాజ్ వెల్ యాజ్ మళ్ళీ 4వ 10 కిలోమీటర్ దూరానికి ప్రయాణించే సమయం అనేది 3rd 10 కిలోమీటర్ చేసుకోవడానికి సమానం ఉంటుంది. ఇక్కడ 2 parts ఉంటే ఇక్కడ 2 parts అన్నారు. ఓకే, అది కూడా మరి సాటిస్ఫై అవుతుంది. మొదటి 10 కిలోమీటర్ దూరానికి అతని వేగము 40 కిలోమీటర్ పర్ అవర్ అయితే అన్నారు. సో డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఎంత వస్తుంది? 2 1s 2 20s 2 20s కాబట్టి 20 parts వచ్చినటువంటి స్పీడ్ ఎంత 40 అనేది. మరి 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో పర్సన్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చెక్ చేయండి. మరి నెక్స్ట్ వన్ 40 ఉన్న టైం ఉంది 2, ఇక్కడ స్టాండ్ తో 1, ఇక్కడ స్టాండ్ తో 1, ఇక్కడ స్టాండ్ 2. మరి 42 అంటే ఫస్ట్ వన్ డిస్టెన్స్ ఎంత 80 కిలోమీటర్ కదా. సో ఇక్కడ మనం డిస్టెన్స్ 80 అనుకుందాం. 80 అంటే 10 అని కాదు 80 అనుకుంటున్నాం. మరి 80 అనేది ఫస్ట్ పార్ట్. మరి మొత్తం 4 parts కాబట్టి 80/4. 2 + 1 + 1 అంటే వస్తుంది 4 + 2 అంటే 6 తీసుకున్నాం. సో 2 3s 240s 44 ఎంత వస్తుంది 160/3 కిలోమీటర్ పర్ అవర్ తీసుకోవచ్చు. మరి ఎందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాం అంటే ప్రతి దాంట్లో ఉన్న డిస్టెన్స్ సేమ్ కదా. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు మనము ఎల్సిఎం తీసుకొని సాల్వ్ చేసేసుకోవచ్చు. రైట్ టైం వర్క్లో సాల్వ్ చేస్తుంది కదా. ఓకేనా. దిస్ ఫస్ట్ ఆప్షన్ 160/3 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 42.
A bus travels 1/3 of the distance initially at a speed of 40 km/h. And the next 1/3 of the distance 50 km/h and final 1/3 of the distance 60 km/h. Find the average for the bus for the entire journey. ఒక బస్సు 1/3 దూరాన్ని అంటే మొత్తం డిస్టెన్స్ ని 3 భాగాలు చేస్తున్నాం. ఒక భాగాన్ని 40 km/h వేగంతోని, మరొక భాగాన్ని 50 km/h వేగంతోని, అండ్ థర్డ్ డిస్టెన్స్ వచ్చేసి ఏమంటాం 60 km/h స్పీడ్ తోని ట్రావెల్ చేస్తున్నాం. మరి డిస్టెన్స్ మళ్ళీ మనకి సేమ్ అవుతుంది కదా. మరి 40, 50, 60కి ఎల్సిఎం ఎంత రాయొచ్చు? 600 తీసుకున్నాం అనుకోండి. 50కి 12 40కి 15 అండ్ 60కి 10 తీసుకోవచ్చు. మరి ఇప్పుడు 600 అనేది ఓన్లీ 1 డిస్టెన్స్, బట్ మనకి 3 డిస్టెన్స్ కాబట్టి మొత్తం 3 పార్ట్స్ తీసుకుంటే 60/3 ఇంటూ 15 + 12 27 + 10 37. సో 1800/37. సాల్వ్ చేయండి. 37 1800. 37 5 15 అండ్ 35 అంటే 180%. 4 ఇవ్వండి. అంటే 37 4 అంటే 3 4 12, 7 4 28, 148 వస్తుంది. 148 డిఫరెన్స్ వచ్చేసి 32 అండ్ 0కి 0 రాసేస్తాం అనుకోండి. 37 9 చెక్ చేస్తే 9 అంటే మనకి 9 చేస్తే 27, 270, 9 63 వస్తుంది. 8 చూడండి అంటే మనకి 48లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో దిస్ వాస్ అప్రాక్సిమేట్ స్పీడ్ అంటే 48.6 అనేది యావరేజ్ స్పీడ్ తీసుకోవచ్చు. దిస్ వాస్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 43. A thief steals the item and escapes running at the speed of 15 km/h. A policeman arrives at the spot of the crime after 4 minutes and immediately starts chasing the thief 16 minutes after. The policeman started to chase the thief. There is a still gap of 200 meters between them, the two. At what distance from this spot, the crime will the policeman catch up the thief and what is the speed of the policeman? ఒక దొంగ ఒక వస్తువును దొంగలించి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తి తప్పించుకున్నాడు. 4 నిమిషాల తర్వాత ఒక పోలీసు అక్కడికి వచ్చి దొంగను వెంబడించాడు. పోలీస్ దొంగను వెంబడించిన 16 నిమిషాల తర్వాత వారిద్దరి మధ్య దూరం ఇంకా 200 మీటర్స్ ఉంది. పోలీస్ దొంగతనం జరిగిన తర్వాత ప్రదేశం నుంచి ఎంత దూరంలో పట్టుకున్నాడు, ఆ పోలీస్ యొక్క వేగం అనేది ఎంత అంటున్నారు. మరి చూడండి, సో 4 మినిట్స్ తర్వాత అంటుంది కదా, 4 మినిట్స్ తర్వాత చూస్తున్నారండి. అంటే దొంగ ఆ పొజిషన్ నుంచి అంటే ఎక్కడైతే దొంగతనం జరిగిందో ఆ పొజిషన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాలని అనుకోవాలంటే 4 మినిట్స్ అంటే 4/6 చేస్తే అవర్స్ ఇంటూ 15 రాస్తాం అనుకోండి కిలోమీటర్ వస్తుంది. ఎందుకంటే స్పీడ్ అంటే 50 km/h తో దొంగ పరిగెత్తుతున్నాడు కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్ మార్చుకుంటే అంటే మనం మీటర్స్ మార్చుకుంటే ఏమైనా రాసుకోవచ్చు, కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి 1/1000 రాసుకోవచ్చు మల్టిప్లై. ఓకేనా? 0 0 3 2s 3 5s 2 2s 2 5s 10 10 into 100 అంటే 1000. అంటే 1000 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నారా అంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు ఫస్ట్ అయితే. ఓకేనా? మరి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇక్కడ పోలీస్ పర్సన్ ఇక్కడ దొంగ అంటే థీఫ్ ఎవరైతే ఉన్నారో అతను ప్లాన్ అవుతున్నారు. డిస్టెన్స్ ఇంకా 200 మీటర్స్ ఉన్నాడు. అంటే జస్ట్ వాళ్ళు రన్ అయితే 800 మీటర్స్ పోవాలి కదా. మరి 800 మీటర్స్ అనేది జస్ట్ ఎన్ని మినిట్స్ అంటే 60 మినిట్స్ అంటే 16 మినిట్స్ అని తీసుకున్నాము. మరి మినిట్స్ ని మనం అవర్స్ మార్చుకోవాలి బై 60 కాబట్టి ఇంటూ 60 రాస్తే 61 16 5 అంటే 50 3600 ఏమవుతుంది మనకి. సో 800 మీటర్స్ అనేది చెక్ చేయండి సరే. సో 800 మీటర్స్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి 1000 మీటర్స్ ఉండాల్సిన డిస్టెన్స్ 200 మీటర్స్ ఉంది అని అంటే వాళ్ళు కవర్ చేసిన 800 మీటర్స్ కదా. 800 మీటర్స్ ని ఎన్ని మినిట్స్ అంటే 16 మినిట్స్ కవర్ చేస్తారు. బై 800 మీటర్స్ ని 16 మినిట్స్ ఉన్నప్పుడు మీటర్స్ ని కిలోమీటర్ మార్చాలంటే బై 1000 మినిట్స్ ని సెకండ్స్ అవర్స్ లో మార్చాలంటే ఇంటూ 60 బై 16 into 60 వస్తుంది. మరి 16 5s 0 0 50 2s 0 0 23s అంటే వాళ్ళిద్దరి మధ్య రేడియస్ స్పీడ్ ఎంత ఉండాలి 3 km/h గా ఉంది. మరి ఆల్రెడీ దొంగకి స్పీడ్ ఎంత ఉంది 15 km/h ఉన్నప్పుడు పోలీస్ పర్సన్ 3 km/h ఎక్కువ స్పీడ్ ఉంటుంది కదా పట్టుకోవాల్సింది అన్నప్పుడు 18 km/h తోని పోలీస్ రన్ చేస్తున్నప్పుడు దొంగ వచ్చేసి 15 km/h స్పీడ్ తో రన్ చేస్తూ ఉంటే మరి స్పీడ్ వచ్చి 665 కదా 36 3 5. బట్ డిఫరెన్స్ ఎంత ఉంది 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ 1000 వస్తే 6 పార్ట్స్ వచ్చి 6000 కాబట్టి వచ్చే డిస్టెన్స్ ఎంత వస్తుంది. క్యాచ్ చేసేసి టైం ఎంత వస్తుంది అంటే 6 టైం. సో పోలీస్ స్పీడ్ ఎంత ఉండాలి
18 కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. మరి ఇప్పుడు 6 into 10 అంటే 6,000 మీటర్స్ వస్తుంది కదా. మరి 6,000 మీటర్స్ అన్నప్పుడు 6 కిలోమీటర్ తీసుకుంటాము. అంటే దొంగతనం జరిగిన పొజిషన్ నుంచి ఆ దొంగ పట్టుబడినటువంటి పొజిషన్ ఎంత అంటే 600 కిలోమీటర్స్. సో 6 కిలోమీటర్స్. దట్ పోలీస్ స్పీడ్ ఎంత ఉంది? 18 కిలోమీటర్ పర్ అవర్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సిన 18 కిలోమీటర్ పర్ అవర్ పోలీస్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది 6 కిలోమీటర్ రాస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 44. A rhombus has one of its diagonal 65% of the other. A square is drawn using the longer diagonal as a side. What will be the ratio of the area of the rhombus as that of the square? ఒక సమచతుర్భుజం యొక్క కర్ణము రెండవ దాంట్లో 65%. పెద్ద కర్ణము పొడవుతో చతురస్రం గీయగా రాంబస్ యొక్క వైశాల్యానికి చతురస్ర వైశాల్యానికి మర్యాద నిష్పత్తి ఎంత అంటున్నాం. ఒక రాంబస్ అబ్జర్వ్ చేసినప్పుడు రాంబస్ లో ఒక డయాగ్నల్ వాల్యూ అంట వన్ మోర్ డయాగ్నల్ వాల్యూ 65% ఉండాలి. అంటే లార్జెస్ట్ వన్ 100 ఉంటే స్మాలెస్ట్ వన్ 65 ఉంటుంది. మరి లార్జెస్ట్ వన్ బేస్ చేసుకుని మనం ఒక స్క్వేర్ ని బేస్ చేసుకోమంట. స్క్వేర్ ని డ్రా చేసుకోమన్నారు. స్క్వేర్ ని డ్రా చేస్తే ఓకేనా, అంటే పెద్దది అంటే 100 కదా. మరి 100 ని బేస్ చేసుకున్న చతురస్రాన్ని తీసుకున్నప్పుడు రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత ఉంది అంటే సారీ హాఫ్ ఇంటూ డి ఇంటూ డి అంటే 65 into 100 రేషియో ఏరియా స్క్వేర్ అంటే సైడ్ 100 కాబట్టి 100 into 100. ఇప్పుడు 100 get cancel. 5 30 is 5 20 is 2 అనేది మధ్యలో ఉంది కదా 30:40 గా తీసుకోవాలి. సో దిస్ వాస్ ద రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ రాంబస్ టు ది ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ వాట్ 30:40 అనేది ఆప్షన్ 4th one is the correct answer. ఓకేనా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 44. To concentrate surface from a circular path, the inner and outer circumference of the path are 56 4/7 and 94 2/7 meters respectively. Find the width of the path. రెండు ఏకకేంద్ర వృత్తాలు ఒక వృత్తాకార దారిని ఏర్పరుస్తున్నాయి. ఆ దారి అంతర మరియు బాహ్య పరిధులు వరుసగా 56 4/7 మరియు 94 2/7 వరుసగా ఉన్నాయి. అయితే ఆ దారి వెడల్పు అనేది ఎంత అంటున్నారు. చూడండి, ఒక రింగ్ షేప్ లో ఒక సర్కిల్ ఫామ్ చేసినప్పుడు అవుటర్ సర్కంఫరెన్స్ ఎంత ఇచ్చారు? 94 2/7 ఇచ్చారు. ఇన్నర్ సర్కంఫరెన్స్ ఇచ్చారు 56 4/7 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెక్ చేయండి. మరి అవుటర్ సర్కంఫరెన్స్ అంటే 2π క్యాపిటల్ R, ఇన్నర్ సర్కంఫరెన్స్ అంటే స్మాల్ r. ఈ రెండు డిఫరెన్స్ రాసాను అనుకోండి. డిఫరెన్స్ రాస్తే మనకి ఏమైంది? 94 2/7 మైనస్ 56 4/7 రాయొచ్చు. 56 4/7 వస్తుంది. మరి 2 into 22/7 into R మైనస్ R అనేది మనకి డిఫరెన్స్ బిట్వీన్ ది ఆ దాని వెడల్పుగా అంటే విడ్త్ ఆఫ్ ది రోడ్ ని తీసేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ 94 మైనస్ 56 అనేది ఎంత వస్తుంది? 28 కదా. 28 సో 38 వస్తుందా? 38 వస్తుంది. సారీ 38 అండ్ 2/7 మైనస్ 4/7. సో 38 మైనస్ 2/7 వస్తుంది. 2 మైనస్ 4 అంటే మరి మైనస్ ఇచ్చినప్పుడు 37 5/7 రాయొచ్చు. ఓకే, సో 37 7 3 are 21 7 7 49. 210 plus 49 అంటే 49 అంటే 210 plus 49 259 అండ్ 260 4/7 వస్తుంది. అండ్ 2 into 22/7 into ఇక్కడ వచ్చేసి వాల్యూ ఎంత వస్తుంది? క్యాపిటల్ R మైనస్ R తీసుకున్నాను. 22 1s are 22 22 2s are 2 1s are 2 6 are 7 7 క్యాన్సిల్ చేస్తే క్యాపిటల్ R మైనస్ R అని వస్తుంది 6 అని వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ రేడియస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 6 అని ఉండాలి. అంటే అప్పుడు అవుటర్ రేడియస్ కి ఇన్నర్ రేడియస్ కి డిఫరెన్స్ అనేది విడ్త్ ఆఫ్ ది రోడ్ కదా. అదే మనకి ఎంత వస్తుంది? 6 మీటర్ తీసుకుంటాం అనుకోండి. దిస్ వాస్ ఆప్షన్ సెకండ్ వన్ ఇస్ 6 మీటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఏ రైట్ rectangular box measurements are 1.6 meter long, 90 centimeter weight and 90 centimeter in height. So cakes of measurements 6 centimeter into 5 centimeter into 40 mm are to be packed in the box so that no space is left. How many so cakes can be packed in the box? ఒక దీర్ఘనాకారం పెట్టే కొలతలు 1.6 మీటర్ల పొడవు, 90 సెంటీమీటర్ల వెడల్పు, 60 సెంటీమీటర్ల ఎత్తుగా ఉంచారు. ఆ పెట్టెలో 6 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ కొలతలు గల ఒక సబ్బు బిళ్ళను పెడితే పెట్టెలో స్థలం ఉండదు. అటువంటిప్పుడు పెట్టెలో ఎన్ని సబ్బు బిళ్ళను పెట్టవచ్చు. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది బాక్స్ అంటే తీసుకోవాల్సిన వాల్యూ ఎంత?
L into B into H అంటే క్యాపిటల్ L into క్యాపిటల్ B into H by సో స్మాల్ షేప్ అనేది మనకి సోప్ బాక్స్ అనేది ఏ షేప్ లో ఉంది మళ్ళీ క్యూబర్డ్ కాబట్టి స్మాల్ L into B into H గా వస్తున్నాను డైమెన్షన్స్ హ్యాస్ టు బి సేమ్ ఇన్ ద ఫర్ ఎవ్రీ డైమెన్షన్ అంటే సేమ్ యూనిట్స్ లో ఉన్నారు మరి 1.6 మీటర్స్ అంటే ఎలా వస్తున్నాను 160 సెంటీమీటర్ వస్తుంది ఇంటూ 90 సెంటీమీటర్ ఇంటూ 60 సెంటీమీటర్ బై L అంటే వాల్యూ 16 ఇంటూ 5 ఇంటూ 40 mm అంటారండి ఇక్కడ 40 mm అంటే మీనింగ్ ఏంటి తీసుకొస్తుంది వాల్యూ 4 సెంటీమీటర్ తీసుకున్నాను 4 5 is 20 20 3s are కదా మరి 3 1s are 3 2s are 2 1s are 2 80s are 8 90s are అంటే వస్తుంది 7 2 00 సో మొత్తం బాక్సెస్ అనేది మనకి ఎన్ని సో బాక్సెస్ అరేంజ్ చేయొచ్చు అంటే 7200 బాక్సెస్ అంటే సో పెట్టల్ని అరేంజ్ చేయొచ్చు అన్నమాట దిస్ వాస్ ఆప్షన్ 4th ఆన్సర్ రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ Question number 47. The colored surface area of a right circular cylinder is to be colored at the rate of 1.50 per square centimeter. If the radius of the circular base is 12 centimeter and height is 10 centimeter, then what will be the cost of coloring? But దీర్ఘ వృత్తాకార స్తూపం యొక్క వక్ర ఉపరితల వైశాల్యానికి చదరపు మీటర్కి 1.50 చొప్పున ఖర్చు అవుతుంది. వృత్తాకార పీఠం యొక్క వ్యాసార్థం 21 సెంటీమీటర్ 21 హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్ అంటే రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు చూడండి మనం తీసుకోవాల్సిన వాల్యూ ఇంకా 2πr గా కర్వ్ సర్ఫేస్ ఏరియా అంటే అండ్ కాస్ట్ ఎంత అనేది 1.5 రూపీస్ అనేది ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు సో ఓకే 2 into 22/7 into రేడియస్ ఎంత ఉంది 21 కదా 21 into హైట్ వచ్చేసి 10 into 1.5 సో 0.5 కి 0 కి క్యాన్సిల్ దట్ కాస్ట్ మనం ఇస్తుంది 7 1s are 7 3s are 3 15s are 45 into 22 2s are 44. So 45 4s are 180 అంటే 1800 and 180. So just ఈ వాల్యూ ఎంత వస్తుంది 1880 వస్తుంది కాస్ట్ ఇస్ కాస్ట్ ఇట్స్ కాస్ట్ కాస్ట్ అంటే 1980 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 48 a hemispherical ball is made of 1 centimeter thickness copper the inner radius of the ball is 6 centimeter find the cost of painting outer curved surface area so ఒక హెమిస్ఫియర్ అనేది 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉన్నటువంటి ఒక మెటల్ షీట్ ని ప్రిపేర్ చేసి ఉంటాం ఓకేనా 1 సెంటీమీటర్ స్క్వేర్ కి ఒక ₹2 చొప్పున ఖర్చు అయితే బాహ్య వక్రతల వైశాల్యానికి రంగు వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నారు సో అవుటర్ సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చారు 6 సెంటీమీటర్ ఇచ్చారు అవుటర్ 6 సెంటీమీటర్ ఇచ్చారు ఓకే సో డైరెక్ట్ గా మనకి 2πr² అనేది మనం కవర్ చేయాలి 2 into 22/7 into మనకి 6 into 6 అని తీసుకుంటాం 6 into 6 into కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఎంత అంటే 2 రూపీస్ 2 గా తీసుకోండి చెక్ చేయండి 22 2s are 44 44 2s are 88 into 36 6 8s are 48 8 is 24 అండ్ వచ్చేసి 72 సో వచ్చేసి 3168 3168 by 7 7 వచ్చేసి 8 is 24 కదా సో 2 రూపీస్ తో కాస్ట్ ఇస్తున్నాము 44 8 బాహ్య వక్రత వైశాల్యానికి సో ఇన్నర్ సర్కంఫరెన్స్ వచ్చేసి అంతర వ్యాసార్థం అంటే ఇన్నర్ రేడియస్ 6 ఇచ్చారు కాబట్టి అవుటర్ రేడియస్ కోసం 7 కదా అప్పుడు 7 7 తీసుకుంటున్నాం ఓకేనా సో రేడియస్ తీసుకోవాలి 7 7 తీసుకోవాలి into 7 into 7 కాస్ట్ అంటే 2 రూపీస్ కదా సో 7 7 క్యాన్సిల్ 77 2s are 4 so 22 2s are 44 44 2s are 88 88 7s are 88 7s are 560 and 56 see value is 61 is cost of the painting in that 61 is the hemispherical bore ki output okay na next one question number 48 find the value of k which the system of equation 4x plus 6y is equals to k and 6x plus k plus 4y is equals to 21 has a unique solution so only one solution unnappudu eke sadhanam unnappudu a1 by a2 should not equal to b1 by b2 rastam kada b1 by b2 రాయాలి అప్పుడు మనకి a1 వాల్యూ ఉంది 4 by ఇక్కడ 6 is not equal to b1 వాల్యూ ఎంత ఉంది 6 by k plus 4 సో మనకి 2 3s are 2 2s are 2 1s are 2 3s are so k plus 4 should not equal to 3 3s are 9 k plus 4 should not equal to 9 minus 4 is 5 so just value ఎంత ఉండాలి k అనేది కంపల్సరీ k should not equal to 5 గా ఉండాలి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకున్నాం ఓకే క్వశ్చన్ నెంబర్ 50 solve the following system of linear equation ఈ క్రింది ఏకఘాత సమీకరణం సాధించండి అంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్
x plus y plus z is equals 15 ఇచ్చారు కదా. మనకు x plus y ఏమన్నా 15 minus z అని రాస్తున్నాం. మనకు x plus x minus y is equals minus 1 plus z తీసుకోవచ్చు కదా. the minus 1 minus y z అసలు ప్లస్ z తీసుకోవచ్చు. మనకు ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ప్లస్ z మైనస్ z క్యాన్సిల్ xy క్యాన్సిల్. అప్పుడు 2x is equals 14 వస్తుంది. x వాల్యూ 7 x వాల్యూ 7 వచ్చేస్తుంది. ఓకేనా. మరి x వాల్యూ 7 వచ్చాక మళ్ళీ మనకి ఇదే x plus y is equals 15 minus z and 2x minus y is equals 12 minus z గా తీసుకున్నాము. ఓకేనా. మరి రెండింటిని యాడ్ చేస్తే ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు 2x plus x అంటే 3x కాబట్టి 3 into 7 21 is equals 15 plus 2 అంటే 27 minus 2z. అప్పుడు ప్లస్ 2z is equals 2 7 minus 21. సో అప్పుడు 6 వస్తుంది. 2z వాల్యూ z వాల్యూ ఎంత వస్తుంది అంటే 3 కదా. సో z వాల్యూ 3 గా ఉండాలి. ఇప్పుడు x వాల్యూ 7 z వాల్యూ 3 అన్నాము. x వాల్యూ 7 y z వాల్యూ 3 అంటే మన y వాల్యూ 5 2 అని డిసైడ్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది తీసేసుకోవచ్చు. సో x 7 z 3 అంటే 7 plus 3 ఎంత 10. 10 కి మనకి కలపాల్సింది 5 కదా. మరి y వాల్యూ ఎంత ఉండాలి 5 ఉండాలి కాబట్టి సో ఆప్షన్ ఫస్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. ఓకేనా. తీసుకోవాల్సిన ఆప్షన్ ఫస్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, out of 5 cards numbers 1 2 3 4 5 2 are picked at random, one after the other. What is the probability that number in the second card is odd? Okay, question number 3. Out of 5 cards with the numbers 1 2 3 4 5 2 are picked at random, one after the other. What is the probability of the number in the second card is odd? చూడండి. సో మనకి సెకండ్ కార్డ్ ఆడ్ నెంబర్ రావడానికి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కార్డ్స్ అంటే మనకి 5 కార్డ్స్ లేవు. మరి 5 కార్డ్స్ అంటే టోటల్ ప్రాబబిలిటీ 5 టు 400 వస్తుంది. 20 కార్డ్స్ వస్తాయి. అంటే 20 ఛాన్సెస్ ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ అంటే 20. మరి ఫస్ట్ వన్ ఆడ్ నెంబర్స్ అనేది రావాలంటే ఫస్ట్ వన్ లో మనకి 2 ఆర్ 3 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ సో మనకి 3 ఛాన్సెస్ కాబట్టి 3 ఇంటూ మనకి తీసుకోవాల్సిన కార్డ్స్ ఎంత అవుతుంది ఇప్పుడు 2 కదా. సో 3 అంటే మనం వాల్యూ వస్తుంది 6 తీసుకోవాలి. 3 2 6 తీసుకుంటే నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది 2 into 3 అంటే వచ్చేసి వాల్యూ 6 వస్తుంది కదా. అంటే 3 లో మనకి ఒక ఛాన్స్ ఉంది 1 ఉన్నప్పుడు రిమైనింగ్ 2 లో మనకి ఛాన్స్ ఉంది 1 గా తీసేసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి 6 ప్లస్ 1 టోటల్ వాల్యూ వస్తుంది 12. 4 3s 4 5. సో వచ్చేసి మనకి ప్రాబబిలిటీ ఎంత తీసుకోవాలి 3/5 is ఆర్ నెంబర్ తీసుకుందాం. అంటే ప్రాబబిలిటీ తీసుకుందాం అన్నమాట. సో తీసుకోవాల్సిన ఆప్షన్ 4 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాత్రలో an urn contains 10 black and 5 white balls. 2 balls are drawn from the urn, one after the other without replacement. What is the probability that both are black? So పాత్రలో 10 నల్లని 5 తెల్లని మధ్యలో ఉన్నాయి. సో టోటల్ బాల్స్ ఎంత 15 కదా. అందులో 1 బాల్ బ్లాక్ ని పిక్ చేయాలంటే ఫస్ట్ ప్రాబబిలిటీ 10. నెక్స్ట్ వన్ మనం మళ్ళీ ఏం చేస్తున్నాము ఒకటి తీసిన తర్వాత మళ్ళీ ఇంకోటి తీసినప్పుడు అందులో 15 కాస్త 14 అవుతాయి కదా. 14 రావాలి. 10 balls కాస్త బ్లాక్ కి 9 balls అవుతాయి. అప్పుడు రెండింటికి ప్రాబబిలిటీ ఎంత అంటే 3s 3 5s 5 2s 2 1s 2 7s వచ్చేసి ప్రాబబిలిటీ ఎంత వస్తుంది 3/7 is the probability తీసుకున్నాం. ఆప్షన్ 2 is the 3/7 is the probability. ఓకే. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 53. Let A and B two players are playing the game, hit the target. The probabilities of hitting the target A by A and B is 2/3 and 3/4. What is the probability that exactly one of them hit the target? లక్ష్యాన్ని చేయగల ఉద్దేశంలో ఏ వైపు ఆటగాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. ఏ లక్ష్యం చేయగల సంవర్ధన 2/3 and 3/4. మరి ఇప్పుడు ఏ పర్సన్ లక్ష్యాన్ని చేరిస్తుంది అంటే బి చేయించుకోవడానికి 1/4 కదా. 3/4 అంటే మనకి ఇలా బి లక్ష్యం చేయించినప్పుడు ఏ లక్ష్యం చేయించుకోవడానికి 1/2 వచ్చేసి మనకి వాల్యూ ఎంత 2/6 and 3 4 12 కదా. సో 1/3 12 వస్తుంది. 2/12 and 3/12 అంటే టోటల్ ప్రాబ్లం ఎంత వస్తుంది 5/12 తీసుకోవాలి. తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 5/12 4 కలిసి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఆల్ 3 digit numbers that leaves a remainder of 5 when divided by 10. సో 10 తో డివైడ్ చేసినప్పుడు 5 రిమైండర్ వచ్చేటప్పుడు 3 digit numbers ఉంటాయి. అసలు 3 digit numbers స్టార్ట్ అవుతాయి 100 స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మరి ఇక్కడ ఎన్ని అవుతున్నాయి 10 దగ్గర ఎన్ని అవుతుంది క్లియర్. మరి 10 తో డివైడ్ చేస్తున్నాం అంటే 10 10s are 100. అప్పుడు మనకి రిమైండర్ 5 కావాలంటే వాల్యూ తీసుకోవచ్చు 105 కదా. ఫస్ట్ నెంబర్ 105
ఇది 10th మల్టిపుల్. ఓకేనా? మరి లాస్ట్ వన్ 5 మల్టిపుల్ ఉన్నారంటే 5 డిమాండ్ ఉందంటే 95 తీసుకోవచ్చు. అది 99th మల్టిపుల్ కూడా తీసేసుకుంటాం. మరి మనకు ఉన్నటువంటి 9th మల్టిపుల్ మనకి అవసరం లేదు కదా, మిగిలినటువంటి 10 మల్టిపుల్ నుంచి 44 మల్టిపుల్ వరకు మనకి అవసరం ఉంది అంటున్నాను. అంటే అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాయింట్ ఎంత అంటే 99 మైనస్ 9 ఎంత వస్తుంది 80. సో 90 బై 2 ఇంటూ a ప్లస్ ఎల్ అంటే మనం తీసుకొస్తున్న ఫార్ములా ఏంటి, n బై 2 ఆఫ్ a ప్లస్ ఎల్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫ్రమ్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ వి నో ది వాల్యూ. మరి n వాల్యూ ఎంత అంటే 90 బై 2 ఆఫ్ a ప్లస్ ఎల్ అంటే వస్తుంది 105 ప్లస్ 995. మరి 2 ones are 245. So that is 1100 into 45. So 495 double zero. So this was now sum of the numbers of 49500. First one is the correct answer. Okay. Next one, question number 55. In this question, consists of question followed by 3 statements. You have to study the given information and decide which of the following statements is necessary to answer the question. What is the rate of interest per annum? On simple interest, sum becomes 2 times in 5 years. సరళ వడ్డీలో అసలు 5 సంవత్సరాలు రెట్టింపు అవుతుందన్నారు. The difference between simple interest and compound interest 2 years is 400. The simple interest for 1 year is 2000. సంవత్సరానికి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 200 రూపాయలు అన్నారు. చూడండి, మనకి ఫస్ట్ వన్ లో స్టేట్మెంట్ ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 టైమ్స్ అవుతుందంటే 5 years అవుతుంది. అంటే 100 రూపాయలు ప్రిన్సిపల్ 200 రూపీస్ అమౌంట్ అవుతుందంటే 100 రూపీస్ ఇంట్రెస్ట్ అయ్యా ఇన్ 5 years అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు 20% తీసుకోవచ్చు. సో ఓన్లీ ఫస్ట్ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అలా అని చెప్పేసి సెకండ్ వన్ తర్వాత చాలా అంటే చూద్దాం సార్. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఎంత అంటున్నా 400 రూపీస్ అంటున్నాం. ఇన్ ఎన్ని ఇయర్స్ లో 2 years లో అంటున్నాం. 2 years లో 400 రూపీస్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1 year is 2000 రూపీస్ అండి. మరి 2000 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఇయర్ 2000 రూపీస్ వస్తుంది కదా. మరి ఫస్ట్ ఇయర్ కి 2000 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ కి 400 రూపీస్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే అండ్ 400 రూపీస్ పైన 2000 రూపీస్ అనేది అంటే ఎంత పర్సెంట్ అనుకున్నాం అనుకోండి, ఇలా మనకి 20% అనేది కనుక్కోవచ్చు. అంటే సెకండ్ థర్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా మనకి ఎల్సిఎం అంటే ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ 1 తీసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం తీసుకోవాల్సింది ఆల్ 1 and 3 2 కాదు, 2 and 3 ఓన్లీ. సో 1 or 2 అని చెప్పేసి తీసేసుకోవచ్చు. 1 or 2. సో ఆప్షన్ 1 or 2 అంటే 1 కానీ యూజ్ చేయొచ్చు, లేదా 2 and 3 కానీ యూజ్ చేయొచ్చు. అంటే 1 అయినా కావచ్చు, లేదా 2 అయినా కావచ్చు. అంటే మనకి ఈ 3 ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ ఒకటి యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, సెకండ్ థర్డ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ వన్ అయినా కావచ్చు, లేదా సెకండ్ అండ్ థర్డ్ అయినా కావచ్చు. సో దిస్ వాస్ ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, the same type of question. What is the length of the diagonal of the rectangle? Okay na? Okay. So diagonal of the rectangle, perimeter of the rectangle find out cheyalantaru. So perimeter of the rectangle is 34 cm. What is the length of the diagonal of the rectangle? Rectangle యొక్క diagonal అనేది find out cheyalantaru. So perimeter formula ఏంటి, 2 of l plus b కదా, is what 34 cm ఇచ్చారు. Difference between the length and breadth of e is 7 cm. సో లెంత్ కి బ్రెడ్త్ కి డిఫరెన్స్ ఎంత అంటే 7 cm ఇచ్చారు. అప్పుడు l plus b రాయొచ్చు కదా, 70 తీసుకుంటే లెంత్ ఇస్ 140% మోర్ దాన్ ది బ్రెడ్త్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? సో మనకి ఆన్సర్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ సరిపోతుంది, లేదా సెకండ్ వన్ థర్డ్ వన్ సరిపోతుంది, థర్డ్ వన్ సెకండ్ వన్ ఫస్ట్ వన్ యూజ్ చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది అంటే పెరిమీటర్ అంటే మనకి ఎలా ఇచ్చారు 34 ఇచ్చారు. అప్పుడు మనము 140% మోర్ దాన్ ది బ్రెడ్త్ అంటే లెంత్ కి బ్రెడ్త్ కి రేషియో రాయొచ్చు కదా. రేషియో రాసాక లెంత్ బ్రెడ్త్ అనేది డిఫరెన్స్ తీసుకోవడానికి సెకండ్ కావాలి, సమ్ తీసుకోవాలంటే ఫస్ట్ వన్ కావాలి, లేదా సమ్ అండ్ డిఫరెన్స్ అంటే ఫస్ట్ అండ్ సెకండ్ కావాలి. ఓకేనా? లేదా ఫస్ట్ నుంచి థర్డ్ అయినా సెకండ్ నుంచి ఫస్ట్ అయినా మనం ఏదైనా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఎనీ 2 of 3 అనేది కంపల్సరీ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. దిస్ వాస్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇది ఇలా మనం క్వశ్చన్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ థింక్ చేయండి, ఎక్కడ మనకి ఆన్సర్ సరిపోతుందా సరిపోతుంది. ఓకేనా?